ఫిబ్రవరి నెలలో ఉన్నాం. అప్పుడే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఈ ఎండ వేడిని తట్టుకోవటానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ఉదయం, సాయంత్రం ఎంతసేపు వీలైతే అంతసేపు అంటే కొంచెం సేపైనా సరే ప్రాణాయామం చేసుకోవాలి. ముక్కు రంధ్రాలు ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. కుడి రంధ్రాన్ని మూసేసి ఎడమ రంధ్రం నుండి నిదానంగా గాలిని తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం. నిదానంగా ఎంత వీలైతే అంతే తప్ప బలవంతంగా చేయొద్దు. ఇలా చేస్తే శరీరంలో అధిక వేడి ఉంటే తగ్గిపోతుంది. అలాగే చిన్న ఉల్లిపాయ మధ్య కట్ చేసి టిష్యూ పేపర్‌లో చుట్టి మగవాళ్ళైతే పాకెట్‌లో పెట్టుకోవాలి. ఆడవాళ్ళైతే పర్సులో పెట్టుకొని బయట ఎళ్ళినప్పుడు వేడి ఎక్కువగా అనిపిస్తే అది వాసన చూస్తే వేడి తగ్గిపోతుంది. పిల్లలకు గూడా చూపియొచ్చు. అలాగే కార్‌లో కూడా ఎప్పటికీ ఒక ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. వారం వారం మారుస్తుండాలి. కీరా దోసకాయ బాగా తింటుండాలి. పెరుగన్నంకి ఊరేసిన నిమ్మకాయ ముక్క పెట్టుకొని తినడము. వీటితో పాటు మంచినీళ్ళు బాగా తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, సబ్జా నీళ్ళు తాగుతుండాలి. పిల్లలకైతే నీళ్ళల్లో మిశ్రీ కలిపి తాగిస్తుండాలి. బయట నుండి ఇంట్లోకి రాగానే ఒక చిన్న గ్లాసులో పల్చటి మజ్జిగ తీసుకొని ముఖానికి, చేతులకు రుద్ది కడిగేసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. స్కిన్ ట్యాన్ ఉంటే వెంటనే తగ్గిపోతుంది.